అడ్డం తిడ్డంగా ఇష్టం వచ్చినట్టు ఆ లారీ వాడు బస్ వాడు మంచిగా ఇద్దరు బావబామర్దులు ఉన్నారా. ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు. నా కెమెరా నేను చేతితో పట్టుకున్నా, ఆ డీజే కెమెరా ఎట్లా అవుతుందేమో నాకైతే అర్థం కావట్లేదు. ఫుల్ గరం గరం అయిపోయింది. బట్ మరి చిన్న ఉన్నప్పుడు నేనైతే ఊడల మరి చూస్తుండే, లైక్ 10 years బ్యాక్ అనుకుంటా. ఊడల మరి 2013-12 ఆ టైంలో వచ్చేసింది. మరి ఊడల మరి ఫ్యాన్స్ ఎంతమంది కింద కామెంట్లో మెన్షన్ చేయాలా. వెనకాల ఊడలు ఎట్లా కనిపిస్తాయి, రాత్రిపూట వచ్చినాకో మొట్ట ఊడ్చిపోతారు, దాని కింద దాని మీద దయ్యాలు కూర్చుంటాయి. జై హనుమాన్. సో ఈ గుట్టలు చూస్తారు అసలు బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి. ఈ బస్ అది వాయమ్మో నాయనో సత్రం కట్టుకొని వస్తారు. ఇక బస్సు కూడా ఉంది మనకి, ఫ్రీ బస్ అనమాట. బాగుంది బా ఇది. ఓ ఏ ధూమ చాలే రేజానా వామా వామా నాయన చాలే ధూమ చాలే ధూమ్ కానీ అక్కడ చూడు మమ్మీ చూడు కానీ. ఓ వాయమ్మ ఊరు నాయన. సో ఇంకో బైక్ డ్రైవింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్ ఆఫ్ యూ. నువ్వు స్కూల్ ఏదైనా వచ్చినావు ఏమన్నా, నువ్వు స్కూల్ పోయి చదువుకో మంచిగా పోయి. ఈత చెట్ల తోటనే ఉంది ఇక్కడ వటాకాయలు, మొత్తం ఈత చెట్ల తోటనే ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్ మేమైతే విజయవాడ కనకదుర్గ టెంపుల్కి అయితే బయలుదేరినాము. నేను లైక్ చిన్నగా ఉన్నప్పుడు, లైక్ 8 years ఉన్నప్పుడు 10 years ఉన్నప్పుడు అరౌండ్ ఆ టైంలో పోయినాం. నాకు అసలు గుర్తు కూడా లేదు. సో మేమైతే ఆన్ ద వే టు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్. సో మరి ఇగో టపాస్ బాలు, మా మామయ్య, మా మమ్మీ, మా చిట్టి, అత్తమ్మ, ఇగో నేయాన్ని చూడు ఎట్లా కూర్చొని అటు ఇటు చూసుకుంటుంది ఏమైనా దొరికితే ఆయన వెనకాల. ఇగో మా తన్వి వెనకాల మొత్తం ఇక డిక్కీలో సామాన్లు పడేసినాం. ఇక బ్యాక్ సీట్ మొత్తం బెండ్ చేసి ఇక మన కార్లో పడిపోతున్నాం, సందులో పడేసి. ఇక వీఆర్ ఆన్ ద హైవే. మేము ఎగ్జాక్ట్లీ మనము రామోజీ ఫిల్మ్ సిటీ దాటి టువర్డ్స్ ఓఆర్ఆర్ అయితే ఎక్కలేదు. మామూలుగా సిటీలోకి ఏం ఎల్బీ నగర్ నుంచి వెళ్ళిపోతున్నాం మనం. ఫ్యూయల్ అయితే ముందే కొట్టిపించాము. మరి మన XUV700 అయితే రఫ్గా 8 kilometers వస్తుంది మైలేజ్. హైవే పైన పోతే 10 వచ్చేటట్టు ఉంది. 8, 9, 10. సిటీలో అయితే 8 రా బాబు. హైవే పైన పోతున్నాం ఇప్పుడు మెల్లమెల్ల పెరుగుతుండొచ్చు 9 అట్లా. బట్ యాక్చువల్లీ సర్వీసింగ్ వేపిస్తే ఇంకా పెరుగుతుంది. ఇంకో నెక్స్ట్ సర్వీసింగ్ ఇంకా రెడీ ఉంది కారు, చూడాలి మరి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఫస్ట్ టోల్ గేట్కి ఆల్మోస్ట్ ఆల్ నియర్ బై వచ్చేసినాం, అంటే చౌటుప్పల్ టోల్ గేట్ దగ్గరికి. సో వెహికల్ చూడు ఎట్లా మూవ్ అవుతున్నాయో. సో ఇట్లా మూవ్ అయిపోతే ట్రాఫిక్ ఖచ్చితంగా అవుతుంది. ఇక చూడు పక్కకు పెట్టుకొని మంచిగా మెల్లగా నడిపించుకుంటారు. సో ఇదే అనమాట ఫస్ట్ టోల్ గేట్ చౌటుప్పల్ దగ్గర, ఎగ్జాక్ట్లీ ఈ టోల్ గేట్ అనమాట. సో ఫస్ట్ టోల్ గేట్ దగ్గర 160 rupees అనమాట. నార్మల్గా కార్స్కి 160 rupees. సెకండ్ టోల్ గేట్కి అయితే వచ్చినాము. ఏం పేరు ఇది? కోర్లపాడు. సో ఇది వచ్చేసి కోర్లపాడు అంట. మరి ఇది వచ్చేసి కోర్లపాడు టోల్ గేట్. వాయమ్మో ఊరు నాయనో. సో ఫ్రెండ్స్ మేమైతే సూర్యాపేట దగ్గర హైవే పైన తాగినాం మేము. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ ముందర 7 హోటల్ ఏదో కనిపిస్తుంది కదా ఇక్కడ. చూడండి అక్కడ ముంగట 10 అయింది కరెక్ట్. ఇగో మా ఇంట్లో పులిహోర వేసిరు. ఇగో పులిహోర 10:30 అవుతుంది. పులిహోర వేసిరు. ఇగో ఆడ మా అత్తమ్మ, మా మమ్మీ, మా మామయ్య ఇగో మొత్తం గిన్నెలు కటరీలు అన్నీ పట్టుకొచ్చిరు. ఇలా పులిహోర ఇంట్లో ఏం తెచ్చుకున్నాం కదా, ఇంట్లో ఇప్పుడు తినేస్తాం. మళ్ళీ ముందర పోయినాక హోటల్ ఎట్లా తినాల్సి వస్తుంది. ఏం తిను బుడాలా? కెమెరా చూడొచ్చు కదా. ఇగో నేనైతే నా సలాడ్ ఉంది, నా బ్యాగ్లో సలాడ్ దాచిపెట్టినా, తీస్తా బయటికి ఆవిరి. నా సలాడు వాయమ్మ ఊరు నాయన. వెజ్ సలాడ్గా మా మజా వస్తుంది. మైండ్ పని చేస్తలేదు. ఏది పడితే అది తినలేం కదా డైట్ అన్నప్పుడు. మరి మినిమం కొంచెం తింటా. వాయమ్మ ఊరు నాయన. మరి బీట్రూట్ సాక్ ఎట్లా మర్చిపోతామ్మా? బీట్రూట్ సాక్ చూస్తారా, ఫ్రీజర్లో పెట్టినాం, డీప్ ఫ్రీజ్లో పెట్టినాం. ఐస్ గడ్డ కట్టింది. ఇది ఏడికి పోయినా సరే నా బట్టి ఉంటుంది. మా బీట్రూట్ సాక్ చాలా ఇష్టం. 3 cheers బేబే. అసలు అయినా నడుస్తుంది వీడియో. ఇగో నా సలాడ్ చూడు. సలాడ్ ఇట్లా చల్లగా ఉండే 5 నిమిషాలు కూడా కాలే, మొత్తం ఇగో ఇదైపోయింది. ఇగో మొత్తం ఇంకా జెర్సేపు అయితే మొత్తం సలాడ్ కూడా ఖరాబ్ అయిపోయాడు. అందుకని సలాడ్ కూడా మొత్తం తినేస్తున్నాను. ఇదే మన సీక్రెట్. అందరూ అడుగుతారు ఎంత ఆకలైనా ఇది ఉందనుకో, చంపేసుకుంటే ఆకలిని.
దీంతోనే కాంప్రమైజ్ అయిపోతా. మళ్ళీ సాయంత్రం వరకు ఏం లే. ఇప్పుడు ఇది నేను తిన్నానా, మళ్ళీ సాయంత్రం వరకు ఏం లే. ఒక 6 to 8 hours మొత్తం డ్రై పెట్టేస్తా బాడీని. అమ్మో ఊరు నాయనో, ఇదేంది దయ్యం చెట్టు అయింది, ఇట్లా ఉంది ఇది. అమ్మ నాకు దీన్ని చూస్తే భయం అవుతుంది. నాకు దీన్ని చూస్తే ఊడల మరి గుర్తుకొస్తుంది. మరి టీవీ 9లో ఊడల మరి ఎంతమంది చూస్తారో కింద కామెంట్లో మెన్షన్ చేయాలమా. సో ఫ్రెండ్స్, మేమైతే విజయవాడకి నియర్ బై ఉన్నాం, చిల్లకల్లు టోల్ గేట్. సో రైట్ సైడ్ చూస్తున్నా గుట్ట. సో ఇది వచ్చేసి కీసరా టోల్ ప్లాజా. సో ఇది వచ్చేసి మనకి కీసరా టోల్ ప్లాజా 4th అనమాట ఇది టోల్ ప్లాజా పరిటాల. సో ఫ్రెండ్స్, మేము ఎగ్జాక్ట్లీ విజయవాడ దగ్గరికి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసినాం. 50 kilometers ఏమో ఉంది పరిటాల అనే ప్లేస్లో. సో ఇది వచ్చేసి మనకి ఫ్లైఓవర్ పైన. సో జై హనుమాన్, జై శ్రీరామ్. సో హనుమంతుని స్టాచ్యూస్ ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. సో యాక్చువల్లీ ఫేసింగ్ అట్ సైడ్ ఉందన్నమాట, అంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం మంచిగా కనపడుతుంది. సో ఇది ఎంట్రన్స్ టు విజయవాడ అనమాట. చూస్తారు కదా, మస్తు ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. ఎగ్జాక్ట్లీ విజయవాడ కమాన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ చూస్తారు కదా, వెల్కమ్ టు విజయవాడ అని చెప్పేసి. సో కనిపిస్తుంది అనుకుంటా ముందల బోర్డు, వెల్కమ్ టు విజయవాడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారు కదా ఫ్లైఓవర్ ఉందన్నమాట. సో ఫ్లైఓవర్ మీద నుంచి కాకుండా ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలి. ఆ పైన గుట్ట ఎట్లా ఉన్నది చూడు, గుట్ట ఈ గుట్ట పైన ఉంటుంది టెంపుల్. సో ఫ్రెండ్స్, ఇగో ఇదన్నమాట ఎంట్రన్స్. ఇగో ఇక్కడ చూస్తారు కదా వెహికల్స్ పోతున్నాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇగో ఇదే ఎంట్రన్స్ అనమాట. మనకి పైకి ఎక్కడానికి కూడా 50 rupees టికెట్ ఉంటుంది. కార్ అయితే వెళ్తున్నాం మరి. సో కొండ పైకి అయితే వెళ్ళాలి మనం కొంచెము. నార్మల్గా అయితే కార్లు అయితే వెళ్ళిపోతున్నాయి, 50 rupees టికెట్ కదా, 50 రూపాయల టికెట్. ఇంకా మనం ఈ పైన కాకుండా ఇగో ఫ్రీ. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం వస్తున్నాయి దుర్గామాత టెంపుల్కి. సో మన ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది తెలిసిన వాళ్ళు, వాళ్ళని అడిగితే కూడా వాళ్ళకి తెలియదు అన్నారు టైమింగ్స్ కూడా. నేను యాక్చువల్లీ టైమింగ్స్ ఉంటాయి అనమాట. ఓన్లీ థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ 1 to 5 వరకు క్లోజ్ అనమాట. నేను డైలీ అనుకున్నా 1 to 5 డైలీ క్లోజ్ ఉంటుందేమో అనుకున్నా. నేను షాక్ అయిపోయినా. తర్వాత తెలిసింది నాకు ఓన్లీ థర్స్డే ఆఫ్టర్నూన్ 1 to 5 అయితే క్లోజ్ ఉంటుంది. రష్ మాత్రం మామూలుగా లేదు, భయానక్ ఉన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు హాలిడే కదా, హాలిడే టైం కాబట్టి ఊరు నాయనో కష్టమే ఇట్లా. సో యాక్చువల్లీ ఈరోజు మండే అనమాట. సో నేను నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా రష్, కానీ భయంకరంగా ఉంది రష్ అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారు కదా మనకి ఫ్రీ ఉచిత దర్శనం ఉంది. 100 rupees దర్శనం, 300 rupees దర్శనం అండ్ ఆల్సో 500 rupees దర్శనం. మేమైతే యాక్చువల్లీ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము. కాలేజా? ఏ కాలేజ్? శ్రీ చైతన్య అనంతపురం అంట. ఓయమ్మ ఊరు నాయన. అయిపోయింది దర్శనం, ఫ్రీ దర్శనం పాసింగ్ అయిపోయింది కదా. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా మనం యాక్చువల్లీ ఇప్పుడు టెంపుల్ బయటికి వచ్చినాము. అది చూస్తారు ఎట్లా ఉందో, మొత్తం డ్రై అయిపోయిన. యాక్చువల్లీ వాటర్ అయితే లేవు. మనకి వ్యూ అయితే మస్తు ఉంది యాక్చువల్లీ. సో ఫ్రెండ్స్, అక్కడ చూస్తారు కదా మనకి షిప్స్ ఇంకా స్టీమర్స్ అవన్నీ తీసుకొని లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఐలాండ్, ఒక వాటర్ మధ్యలో. సేమ్ నాకు తెలిసి ఇది లక్నవరం ఐలాండ్ లెక్కనే, బట్ ఇది భవానీ ఐలాండ్ అంట. ఒక పైన కనిపిస్తుందా, మొత్తం అన్ని సైడ్స్ వాటర్ ఉంటుంది, మధ్యలో వచ్చేసి ఐలాండ్. మేబీ మధ్యలో కాటేజెస్ ఉన్నట్టున్నాయి. సో ఫ్రెండ్స్, మేమైతే విజయవాడ నుంచి ఆన్ ద వే అనమాట. సో దర్శనం అయితే నెక్స్ట్ లెవెల్ అయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం సూర్యలంక బీచ్కి వెళ్తున్నాం మనము. అంటే బాపట్ల బీచ్ని సూర్యలంక బీచ్ అంటారు. సో ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ అనమాట. మొత్తం ఎండిపోయినాయి వాటర్. విజయవాడ నుంచి టువర్డ్స్ బాపట్ల అయితే వెళ్తున్నాం మనము. ఇది వచ్చేసి కాజా టోల్ రోడ్. ఓకే. సో ఫ్రెండ్స్, మేమైతే చేప్రోల్ దగ్గరికి వచ్చినాము. బాపట్ల ఎగ్జాక్ట్లీ 35 kilometers ఉంది ఇప్పుడు మనకి ఇక్కడికి. సో మేమైతే ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాము. బాపట్ల సూర్యలంక బీచ్, మా మినీ గోవా అంటారంట కదా. బాపట్ల సూర్యలంక బీచ్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి మళ్ళీ చీరాల స్టే. ఈరోజు అక్కడే స్టే చేద్దాం అనుకుంటాం. వెదర్ అయితే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మా. మొత్తం మబ్బులు ఎట్లా తిరిగిపోయినాయి చూడు. మేము యాక్చువల్లీ విజయవాడలో ఫుల్ ఉండే హ్యూమిడిటీ. సో ఫ్రెండ్స్, మనమైతే పొన్నూరు దగ్గరికి వచ్చినాం ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా 1 hour చూపిస్తుంది. 38 kilometers ఉంది పొన్నూరు నుంచి. బట్ ఏందో మరి, అంటే ట్రాఫిక్ అయితే రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది. చిన్న లేన్, సింగిల్ లేన్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, మొత్తానికి మేమైతే బాపట్లకి వచ్చేసినాము. సో మస్తు ఉంది గ్రీనరీ అయితే చూస్తారు కదా. బాబా మామూలుగా లేదు గ్రీనరీ. చుట్టుపక్కల మొత్తం చెట్లు, కళ్ళు అయితే మస్తు ఉంది మా ఇక్కడ కళ్ళు.
సో ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి సూర్యలంక బీచ్కి వచ్చినాము. చూసారా, ఇది వచ్చేసి సూర్యలంక బీచ్ అనమాట. ఓకేనా, వాయమ్మ ఊరు నాయనో, ఊరు నాయనో కనయా. ఊరు నాయనో కట్టల వరకు వామ్మో ఊరు నాయన. ఆడ చూడు ఎట్లా ఊర్లాడుతారో మొత్తం కప్పల్స్. కానీ భయం అవుతుందా? కానీ ముసలి ఎట్లా పడ్డా కూలబడ్డది. ఉంటాయి పట్టేలు కూడా. ఇగో మరి మొత్తానికైతే సూర్యలంక బీచ్ అనమాట ఇది. యాక్చువల్లీ క్రౌడు మంచిగానే ఉంది ఇక్కడ. ఈరోజు యాక్చువల్లీ మండే, ఇంకోటి ఏంటంటే సమ్మర్ కదా, క్రౌడ్ మంచిగానే ఉంది, హ్యాపీగా ఉంది. వాటర్ కలర్ చూస్తారా వామ్మో, వాయమ్మ ఓర్ నాయనో మొత్తం గుడారం దిగింది. సో యాక్చువల్లీ బీచ్ ఈవినింగ్ 6 o'clock క్లోజ్ అనమాట. బట్ బాగుంది, ఒకవేళ తొందరగా వస్తే మంచిగా వాటర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. మేము యాక్చువల్లీ ఇప్పుడు 5:15 అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. సో ఇప్పుడు బట్టలు ఇప్పేసి దుంకాలా అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకనే ఒకవేళ వీలైతే ప్లాన్ ఉంటే రేపు పొద్దున్న ట్రై చేస్తాం. ఇప్పుడు మనం హోటల్లో చెక్ ఇన్ చేయాలి మనం వెళ్ళి. మనం హోటల్ కూడా వెళ్ళలేదు, కానీ బీచ్ అయితే చాలా బాగుంది వ్యూ. నేను యాక్చువల్లీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అనుకున్నా, బట్ చాలా ప్లెజెంట్ ఉంది వాటర్లో. అంటే మేబీ టెంపరేచర్స్ డౌన్ అయినాయి కదా లైక్ 3-4 days నుంచి, సో దానివల్ల కూడా అయి ఉండొచ్చు. టెంపరేచర్ అయితే నార్మల్ ఉంది, ఇప్పుడు అంత పెద్ద వేడేం లేదు ఇక్కడ, నార్మల్ ఉంది, మంచిగా ఉంది, టెంపరేచర్ అయితే బాగుంది. తన్వే ఏ పొట్టి దాన్ని పట్టుకోలేదాన్ని, దాన్ని వేసేదాన్ని లోపలేసేయి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లైక్ మనము ఒకవేళ ఈ బాపట్ల కానీ చీరాల బీచ్కి వస్తే మనం ఇక్కడ ఎట్లయితే మనం బీచ్ వ్యూ ఇవన్నీ ఎంజాయ్ చేసుకుంటామో, చాలామంది ఏంటంటే పొద్దున్న వచ్చి ఈవినింగ్ వరకు వెళ్ళిపోతారు అన్నమాట ఎంజాయ్ చేసుకొని. బట్ కొంతమంది స్టే చేయడానికి వస్తారు. సో స్టే చేయడానికి వచ్చినప్పుడు అక్కడ చూస్తారు, అక్కడ కార్నర్స్లో బీచ్ వ్యూ హట్స్ అని చెప్పేసి ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయా బీచ్ వ్యూ, అవి విల్లాస్ కానీ కాటేజెస్ కానీ అట్లా అక్కడ ముందర మేబీ కనిపిస్తుండొచ్చు. నేను అలా స్విచ్ చేస్తాను. సో అక్కడ చూసినట్టయితే మనకి బీచ్ వ్యూ విల్లాస్ కనిపిస్తున్నాయి అక్కడ. ఇది మనకి బాపట్ల అండ్ ఆల్సో చీరాలలో కూడా ఉంటాయి. మేమైతే యాక్చువల్లీ చీరాలలో బుక్ చేసుకున్నాం, మేము ఇప్పుడు వెళ్ళాలా చెక్ ఇన్ చేయాలా. సో ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. బట్ ఇదేం రిసార్ట్సో నాకైతే తెలియదు, హరిత రిసార్ట్స్ అని అయితే అనుకుంటున్నా. అక్కడ చూస్తారు ఆ విధంగా అయితే ఉంటాయి. సో దట్ మనకి డైరెక్ట్ కాటేజ్లోనే ఉండొచ్చు, ఫ్రెష్ అప్ అయిపోవచ్చు, డైరెక్ట్ బీచ్లో వచ్చి దుంకొచ్చు. సో ఇది వచ్చేసి ఈవినింగ్ 6 o'clock బంద్ అంట. బట్ చీరాల బీచ్ వచ్చేసి మనకి 24 hours ఉంటుందంట. మరి నాకైతే ఐడియా లేదు, మరి ఒకసారి వెళ్ళి చూస్తాం. మేము కూడా ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉంటుంది అది కూడా, సో వెళ్ళి చూస్తాం. ఇప్పుడు చీరాలకి వెళ్ళి మనం చెక్ ఇన్ చేయాలి మనం హోటల్లో. సో మనం చెక్ ఇన్ చేసే హోటల్ వచ్చేసి హోటల్ మైరా. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చేసి మనకి వెళ్ళిపోవాలంటారు. మంచిది, ఎందుకంటే అందరూ కొంతమంది వింటారు, కొంతమంది విన్నారు కదా. పొరగాళ్ళు చూడు అస్సలు వింటలేరు, మొత్తం షెట్లు గిట్లు ఇప్పేసి జోరుదారుగా తిరిగారు. కానీ టైం అయిపోయింది, చీకటి అయింది. జస్ట్ ఇన్ కేసు ఒకవేళ లోపలికి వెళ్ళిపోయారు అనుకో, మళ్ళీ తర్వాత కనబడదు, సో ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు సేఫ్టీ పర్పస్ ఆలోచిస్తారు కదా, సో అందుకనే మనం కూడా వాళ్ళ మాట వినాలి. ఓయమ్మో ఊరు నాయనో. సో ఫ్రెండ్స్, మన వాళ్ళు నూజివీడ్ నుంచి మొత్తం వచ్చి డైరెక్ట్ దుంకేసిరా. ఐస్ క్రీమ్ తినో పాన్పరాగా. సో ఫ్రెండ్స్, మేము బాపట్ల బీచ్ సూర్యలంక బీచ్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము. మొత్తం ముద్ద అయిపోయారు. ఇక 7 hours ఆడ నీళ్ళలో దుంకొచ్చారు. ద బెస్ట్ సన్సెట్ వ్యూ మా. ఇక చూడు, నేను జస్ట్ ఇప్పుడు ఇట్లా లెఫ్ట్ నుంచి పోతున్నా, ఇప్పుడే మూవ్ చేస్తా కెమెరా, ఎందుకంటే మళ్ళీ తర్వాత చేంజ్ అయిపోతుంది. సన్సెట్ వ్యూ చూస్తారు కదా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, సన్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది చూడు. అసలు కార్లకించి బయటికి పెట్టిన కెమెరా నా ఫేస్కి మొత్తం ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. డైరెక్ట్ చూడలేకపోతున్నాం, ఇప్పుడు కెమెరా లెన్స్తో తీస్తున్నాం కదా, సో కొంచెమైనా కనిపిస్తుండొచ్చు మీకు నాకు తెలిసి. మనమైతే హ్యూమన్ అయితే డైరెక్ట్ చూడలేకపోతున్నాం, అంత రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయమ్మ ఊరు నాయనో, కొబ్బరి తోట అనుకున్నాం నాయన, కళ్ళు తోట. ఇది కళ్ళు కూడా తీసుకున్నామా, కళ్ళు ఇంటికి వెనక ఊరు నాయనో. మొత్తం గుడారం ఉన్నాయా, తాటి కుండలు, అవన్నీ తాటి చెట్లు. కుండలు కూడా కట్టున్నాయి బాగానే జోరుదారుగా. అమ్మో, అయితే రావాల్సిందే రేపు పొద్దుగాల.
మొత్తం గుడారమే ఉంది ఇది. 216 for 1 kilometer.